హలో ఎవ్రీవన్, లూప్స్ ప్యాటర్న్లో మనము నెక్స్ట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు ఏమంటున్నాడు. n5 అంటే ఫస్ట్ 0ని ప్రింట్ చేయాలి, సెకండ్ 1 1, థర్డ్ 2 3 5, ఫోర్త్ 8 13 21 34 అంట. ఫోర్త్ రోకి వచ్చేసరికి 55 89 144 233 377 అంటున్నాడు. ఏంటి? సరే ఓకే, ఏదన్నా మనము రో నెంబరింగ్ కాలం నెంబరింగ్తో ఏదన్నా నేను చేయగలనా? ఓకేనా? ఏదన్నా చేయగలమా అనేది చూద్దాం. ఎప్పుడన్నా ఒక ప్యాటర్న్ ఫస్ట్ రోస్తో కాలమ్స్తో నువ్వేదన్నా మ్యాచ్ చేసుకొని ఆ డేటాని తెప్పగలవా, లేదా ఏదైనా డిపెండెన్సీ లాగా ఉండి తెప్పగలవా, లేదా ఎక్స్టర్నల్ వేరియబుల్తో నేనేమైనా చేయగలను అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఈ రోస్ కాలమ్స్తో సపోజ్ ఇక్కడ చూడు, రో 1 కాబట్టి 0 ప్రింట్ అయింది అనుకుందాము. రో 1 కాబట్టి 0 ప్రింట్ అయింది, ఓకే. రో 2 కాబట్టి 1, రో 3 కాబట్టి 2, మరి రో 4కి అలా అవ్వట్లేదుగా. ఓకే, అంటే రో ఎనాలజీ కూడా పనికి రాలేదు. మేబీ కాలం ఎనాలజీ కూడా పనికి రావట్లేదు ఇక్కడ. ఎందుకు? వన్స్ ఒక సర్టెన్ రో వెళ్ళిన తర్వాత డిఫరెంట్ నంబర్స్ వస్తున్నాయి. అంటే ఏంటి? ఎప్పుడన్నా ఒక ప్యాటర్న్ నువ్వు సాల్వ్ చేసేటప్పుడు రో కాలంతో కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఒక డేటా ఉందంటే ఇంటర్నల్గా ఈ డేటా ఎలా జనరేట్ చేశారనేది చూసుకో. డెఫినెట్గా ఆ డేటాకి లైక్ ఇంటర్నల్గా ఒక్కొక్క డేటాకి డెఫినెట్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయప్పుడు. మరి ఇక్కడ ఈ ప్యాటర్న్ ఏంటో చూడు, స్టార్టింగ్ 0 అన్నాడు, ఓకే. దాని తర్వాత 1 ఉంది, దాని తర్వాత 2 ఉంది, 0 అన్నాడు, 1 అన్నాడు, దాని తర్వాత 1 వచ్చింది, దాని తర్వాత 2 3 5 8 13 21 ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుందా? ఫిబోనాచి సిరీస్ అవునా కాదా? సి ఏబి అనుకుంటే ఏ ప్లస్ బి నెక్స్ట్ ఇటరేషన్కి, ఇదే బి అనుకుంటే ఏ ప్లస్ బి 1 1 2 నెక్స్ట్ 1 1 2 3 2 3 5 5 3 8 8 3 11 13 8 13 21. సి క్వశ్చన్ ఏంటి? ఫిబోనాకీ సిరీస్, కానీ వాడికి స్ట్రైట్ లైన్లో ప్రింట్ చేయడం కాదు. ఎవరికైతే ఫిబోనాకీ సిరీస్ అంటే ఏంటో తెలియదో దానికంటూ డెడికేటెడ్గా ఒక వీడియో ఉంది. నువ్వు ఫస్ట్ అది ఎలా ప్రింట్ చేయాలనేది చూడు, అంతే నీ వీడియోకి రా, ఓకేనా? సి అక్కడేం చేసాము, డైరెక్ట్గా ఒక లైన్లో ప్రింట్ చేసాము. బట్ ఇక్కడ వాడికి ఒక లైన్లో కావాలా? కాదు. సి వాడికి ఎలా కావాలి? ఈ షేప్ ఫార్మాట్లో రావాలి. ఈ షేప్ ఫార్మాట్లో రావాలి అంటే మనం ఇప్పటిదాకా నేర్చుకుంది అలా ఫస్ట్ ఆ షేప్ ఫార్మాట్లో వచ్చే బ్లూ ప్రింట్ని డిజైన్ చేసుకోవాలా. దాని తర్వాత కదా కంటెంట్ ఏం పెడతావు అనేది. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ ఏంటి చూడు, ఫస్ట్ రోలో ఒక ఎలిమెంట్, సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్, థర్డ్ రోలో 3 ఎలిమెంట్స్, ఫోర్త్ రోలో 4, ఫిఫ్త్ రోలో 5. అంటే ఇక్కడ చూడు, లోపల డేటా యొక్క లైక్ డేటా ఫర్ లూప్కి సంబంధించిన డేటా పార్ట్ ఇక్కడ 1 నుండి రో దాకైనా డిపెండెన్సీ అవుతుంది. రో నెంబర్ ఎంత ఉంటే అంత. అంటే మరి అవుటర్ది ఈ రోది ఎన్నిసార్లు రన్ అవుతుంది? 1 నుండి n దాకేనా? మరి ఇంటర్నల్గా ఒక్కో దానికి ఏం ప్రింట్ చేయాలి అనేది మన క్వశ్చన్ కదా. చూడు, ఇనీషియల్గా ఫిబొనాచీలో ఇంటూ A0 B1తో నేను స్టార్ట్ అయ్యేది అని ఇక్కడ వాడు ఫస్ట్ ఏం ప్రింట్ చేశాడు? 0 ప్రింట్ చేశాడు. నెక్స్ట్ 1, ఆ నెక్స్ట్ 1 ఇట్లనేగా. మరి ఆ పర్టిక్యులర్ కాలమ్ ఇన్స్టాన్సెస్కి నేను వెళ్ళాలి అంటే దీని లోపలేనా, లైక్ డేటా పార్ట్ లోపలేనా,
ఈ డేటాని ఫర్ లూప్ లోపలే కదా ప్రతి ఇటరేషన్‌కి నేను టాకిల్ చేసేది. అంటే ఆ పర్టిక్యులర్ కాలమ్ ఇన్‌స్టాన్స్‌ని టాకిల్ చేసేది. ఎందుకు? వన్స్ ఈ కాలమ్ ఇన్‌స్టాన్స్ అయిపోతే లైక్ ఆ రో ఇన్‌స్టాన్స్‌ది హోల్ రో అయిపోతే నేను నా హ్యాండ్‌ని కిందకి పెడతానా లేదా? ఆ కిందకి పెట్టేది ఇదే కదా ప్రింట్‌ఎల్ఎన్ అండ్ దెన్ డన్. మరి ఆ ఇంటర్నల్‌గా ఆ పర్టిక్యులర్ రోకి నేను ఏ డేటా రాయాలి? సీ డైరెక్ట్‌గా నేనిక్కడ ఏని ప్రింట్ చేసి తరువాత సమ్ అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ a+b చేస్తే నెక్స్ట్ ఇటరేషన్‌కి ఈ 1ని నేను హోల్డ్‌లో పెట్టుకున్నానా లేదా? సపోజ్ మిడిల్ ఆఫ్ ద ఇన్‌స్టాన్సెస్‌లో ఉన్నాను. ఇప్పుడు ఏలో 5 ఉంది. బిలో 8 ఉంది. ఇక్కడ ఏని ప్రింట్ చేసేసాను. దాని తర్వాత ఏం చేస్తున్నా? ఈ 2 యొక్క సమ్‌ని 5, 8 యొక్క సమ్‌ని ఈ సమ్ అనే వేరియబుల్‌లో పెట్టాను. అంటే 13 అనేది ఇప్పుడు సమ్‌లోనే ఉందా? సమ్‌లో 13 ఉంది. ఏలో 5 ఉంది. బిలో 8 ఉంది. ప్రెజెంట్ ఏని ప్రింట్ చేశాను. ఇప్పుడేంటో చూడు ఇప్పుడేం చేస్తున్నానో చూడు. నెక్స్ట్ ఇటరేషన్‌కి ఏమవ్వాలి? నా ఏ 8 అవ్వాలి. నా బి 13 అవ్వాలి. మరి 13 రిజల్ట్ ఎందులో ఉంది? సమ్‌లో. ఏ పాయింట్ చేయాల్సిన రిజల్ట్ ఎందులో ఉంది? బిలో. అంటే ఫస్ట్ నేనిక్కడ ఏలో బి యొక్క డేటాని పెట్టి అండ్ దెన్ బిలో ఇప్పుడు కంప్యూట్ చేసిన సమ్‌ని అందులో హోల్డ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇటరేషన్‌లో అది దానికి హెల్ప్ అయ్యిద్దా లేదా? అంతే. ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దామా? సీ int n equals to 5 n ఇప్పుడు డేటా పార్ట్ ఎక్కడి నుండి ఎక్కడి దాకా? ఎన్ని సార్లు ఒక్కో కాలమ్‌లో రో నంబర్ ఎంతైతే అన్ని సార్లు మాత్రమే ఆ పర్టిక్యులర్ రోలో ఆ కాలమ్ ఇన్‌స్టాన్సెస్‌ని నేను అప్లై చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఏ ప్రింట్ చేయొచ్చా? అండ్ ఇక్కడ ఏ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి a ఈక్వల్స్ టు 0 b ఈక్వల్స్ టు 1 అనుకుందాం ఇనిషియల్‌గా. అండ్ దెన్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఇటరేషన్‌కి నా ఏబీల్‌ని ప్రిపేర్ చేస్తున్నా. సీ ఏలో బి పెడుతున్నాను అండ్ బిలో సమ్ పెడుతున్నా. వన్స్ ఇది అయిపోయింది అంటే ఒక పర్టిక్యులర్ ఇన్స్టెన్స్ ఆఫ్ రోకి అన్ని కాలమ్‌ని టాకిల్ చేశా. నెక్స్ట్ నా హ్యాండ్‌ని కింద పెట్టాలి కదా! ఒకసారి ఇది రన్ చేస్తున్నా చూడు. అండ్ కొంచెం స్పేస్ ఇద్దాం సో దట్ ఆ నంబర్‌కి క్లారిటీ ఉంటుంది. See 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34 and then rest of the pattern. అండ్ ఇంతేనా అంటే కాదు. నువ్వెంతన్నా పెట్టుకో. ఎందుకు వర్క్ అయిద్ది? నువ్వు కోడ్ అంతా జనరలైజ్డ్‌గా రాసావు. మాన్యువల్‌గా రాయలేదు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా కోడ్ టాకిల్ చేస్తుంది. చూడు ఇక్కడ నెగెటివ్స్‌లోకెళ్ళిపోయింది. ఎందుకు నెగెటివ్స్‌లోకెళ్ళింది? తీసుకున్న ఇంట్ సరిపోలేదు. దాని యొక్క తీసుకున్న సమ్ ఇంట్ సరిపోలేదు. అప్పుడేం చేయొచ్చు? నేను దీన్ని లాంగ్ అని రాసుకోవచ్చా లేదా? అండ్ ఇప్పుడు ఇదే కోడ్‌ని మళ్ళా రీరన్ చేస్తున్నా. అగైన్ డేటా టైప్స్ మర్చిపోవద్దు. బేసిక్స్ మర్చిపోవద్దు. ఓకేనా? సీ సింపుల్. సో యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.